జిఎస్డిపి మీద పర్ క్యాపిటల్ మీద ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎందుకు వచ్చినాయి? గత రెజిమ్ మీద 2 ఏళ్లు పూర్తవుతున్న అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉన్నాము? అసలు కారణాలు తెలియాలి మనకి. అప్పుడే అంకెల వెనుక నిజాలేంటో మనకు అర్థమవుతాయి. చుట్టూ నెగిటివిటీ ఎంత కమ్ముకొస్తుంది, ఎలాంటి ఛాలెంజెస్ ముంచెత్తబోతున్నాయి మనల్ని అనే విషయం మనకు అర్థమవుతుంది. ఖాళీ ఖజానా. ఏపీ అప్పుల మీదే బతుకుతోంది, అప్పుల మీద నెట్టుకొస్తోంది. అసలు అన్ని లిమిట్స్ని స్మాష్ చేసేసింది ఏపీ అప్పులు తేవడంలో అని నిరంతరం ఇంగ్లీష్ మీడియా కోడై కూస్తోంది, నెత్తి నోరు కొట్టుకుంటోంది ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి. ఇంకో పక్కన రాష్ట్రంలోనేమో ఆదాయాలు పడిపోతున్నాయి, జిఎస్టీ లాంటి వసూళ్లు మైనస్సుల్లోనే ఉంటున్నాయి, మన్ను తిన్న పాములాగా పైకి లేవట్లా. ఇంకో పక్కన రైతులకి ధరలేని పరిస్థితులు, ఏ పంట గిట్టుబాటు కాని సిచ్యువేషన్స్ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. అంతా నెగిటివ్ అయిపోయింది అనే ఫీలింగ్ అన్ని వైపుల నుంచి కమ్ముకొస్తోంది. ఇవాళ కూడా మనం చూసాం కదా, జిఎస్డిపి బ్రహ్మాండంగా ఉంది అని రాసిన పేపరే పక్కన అసలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అని రాయడం కనపడింది. అంటే ఇది ఫ్లైట్ ఆఫ్ అవర్ ఏపీ, అవర్ ఫార్మర్స్. మామిడైనా సరే, ఏ హార్టికల్చర్ అయినా సరే, వరైనా సరే, మిర్చి అయినా సరే, పంట ఏదైనా రిజల్ట్ సేమ్, అల్లాడిపోవడం. ప్రజలు తినే పంటలు మనం పండించకపోతే ఆ పంటలు ఎవరు కొనలేదు, గవర్నమెంట్ మాత్రం కొనేం చేస్తుంది అనే సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి నెగిటివిటీని బ్రేక్ చేయడం ఎలాగో అర్థం కావట్లా. చేతిలో పైసలు ఆడట్లా, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని పబ్లిసిటీ చేస్తున్నా కానీ పరిస్థితిలో మార్పు కనబడట్లా. అందుకోసమే పవర్ పాయింట్ అనే అస్త్రాన్ని మరోసారి బయటకు తీసాం. పోనీ తీసాము, ఏం చేసాము? 7 లక్షల కోట్ల నష్టం వాటిల్లిపోయింది అనే భారీ నెంబర్లు చెప్పి ఆరోపణలు చేశాం. అసలు 2 జమానాల్ని, అంటే 2019 నుంచి 24 మధ్య టెన్యూర్ని, ఆ తర్వాత పరిస్థితిని కంపేర్ చేయడానికి ఉందా ఈ క్వశ్చన్? ఎందుకంటే 2019 తర్వాత ఏపీలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచం అంతా నెవర్ బిఫోర్ సిచ్యువేషన్ ఫేస్ చేసింది కదా కరోనా. 2 ఏళ్లు కరోనా అల్లాడించింది ఆర్థిక వ్యవస్థల్ని, జనసామాన్యాన్ని. ఆ తర్వాత ఆ ఇంపాక్ట్ నుంచి తట్టుకోవడానికి కనీసం 1 ఇయర్ పట్టింది. ఎంత రేసు గుర్రాల్లా లేచి దులుపుకుని పరిగెడదామన్నా. అంటే 3 ఏళ్లు నువ్వు ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి కదా. మరి అలాంటి పీరియడ్ని అంతా చక్కబడిన కాలంతో పోల్చి చూడొచ్చా? పోనీ చూద్దాం, మన రాజకీయం అంతే. చూసినా కూడా ఆ టైంలో 2019-24 మధ్య పర్ క్యాపిటా 1,10,000 పెరిగింది పర్ హెడ్ ఆదాయం. ఫినామినల్ గ్రోత్ కదా. నెగిటివ్ సీజన్లో ఇంత పాజిటివ్ డెవలప్మెంట్. జిఎస్డిపి కూడా అంతే, జాతీయ సగటు కంటే బ్రహ్మాండంగా పనిచేసింది ఏపీ అని కేంద్రమే చెబుతోంది కదా. పైపెచ్చు నిన్నగాక మొన్న పార్లమెంట్లో చెప్పిన నెంబర్లు కేంద్రం ఏం చూపించినాయి? ఏపీలో వ్యక్తిగత ఆదాయాలు పడిపోయినాయి జనసామాన్యానివి 2024-25 పీరియడ్లో అని చెప్పడం కనపడింది కదా. అంటే గత టెన్యూర్ కంటే 2024 ముందుతో పోలిస్తే 24 తర్వాత ఆదాయాలు పడిపోయినాయి, వ్యక్తిగత ఆదాయాలు మీవి నావి అందరివి అని కదా చెప్పారు. అంటే ఏంటి పరిస్థితి? అప్పటికంటే ఇప్పుడు దిగనాశిగా తయారవుతుంది పరిస్థితి అని కదా. మరి ఇప్పుడు పడిపోవడానికి గత టెన్యూర్ కారణం అని ఎలా అంటాము? ఇప్పటితో పోలిస్తే గతమే బెటర్గా ఉందని కదా అంటున్నారు. మరి బెటర్గా ఉన్న రోజులే ఇప్పుడు తగ్గిపోవడానికి కారణం ఎలా అవుతాయి? ఇదేం లాజిక్? దీని వెనక ఒక్కటే కారణం కనబడుతుంది. అన్ని వైపుల నుంచి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకోవటం, అప్పుల గురించి చర్చ జరుగుతూ ఉండేసరికి స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగారు. పవర్ పాయింట్ అనే అలవాటైన ఆయుధాన్ని బయటికి తీసి నెపాన్ని గతం మీదకి నెట్టేసేందుకు ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే ఎవరన్నా అడిగితే కనుక ఇది సోషల్ మీడియాలో తిప్పుతారు, మీడియాలో పుంఖానుపుంఖాలుగా దీని మీద కథనాలు రాస్తారు. అందుకోసం ఒక ఆర్గ్యుమెంట్ సోర్స్ అనేది క్రియేట్ చేయడం ఆ పవర్ పాయింట్ ఉద్దేశం. సరే, ఉద్దేశాల గురించి, రుద్దేశే ప్రయత్నాల గురించి అలా ఉంచండి కాసేపు. ఈ పవర్ పాయింట్ కాన్సిక్వెన్సెస్ ముందు ముందు ఎలా ఉంటాయి? పనుల్లోనూ పనితీరులోనూ కోతలు పడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరంగా చూస్తే. ఆ తర్వాత ఏపీలో మరిన్ని సేవల్ని పీపీపీలోకి బదలాయించేసే అవకాశాలు ఉంటాయి. పథకాల్లో కూడా సాధ్యమైనంతగా ప్లానింగ్ జరగవచ్చు, ఎందుకంటే పైసలు ఆడట్లేదు కాబట్టి చేతులు. వాటన్నిటి కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పవర్ పాయింట్ చేశారా అని చంద్రబాబు కైండ్ ఆఫ్ హ్యాండ్లింగ్ తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే రాబోయే కాలంలో ఆర్థికంగా ఏపీ ముందు గడ్డు పరిస్థితులు తాండవించబోతున్నాయి అని చెప్పడానికి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇండికేషన్. సంపద సృష్టి అనేది కేవలం మాట్లాడుకునే మాటగా మిగిలిపోయింది, చేతల్లో చూపించలేకపోతున్నారు, కళ్ళ ముందు కనపట్టలేదు అనే ఫీలింగ్ జనంలో వస్తోంది. కాబట్టే ఈ పవర్ పాయింట్ లాంటి ప్రయత్నాలు చేస్తూ సైమల్టేనియస్గా 5 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు అధికారం కావాలి అని అడుగుతున్నాం అనమాట. మరి మనమేమో అంతకు ముందున్న 5 ఏళ్ళని చాలా బ్లేమ్ చేస్తుంటాం, అందులో
2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనాకి తీసేస్తే ఆ 2.5 సంవత్సరాల్లోనే అద్భుతాలు చేయాలి అని డిమాండ్ చేశాము, అడిగాము, పోరాటాల పేరుతో ప్రచారాలు నడిపాము. కానీ మన హయాంలో 2 ఏళ్లలోనే నెగిటివ్లోకి పోయింది పరిస్థితి. పైగా 5 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు కావాలని చెప్తున్నాం. వాట్ ఈస్ దిస్ అండి?